ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి బాబు, కూర్చోండి. మీరు కూర్చోండి. ఎందుకు మావయ్య ఈ ఖర్చంతా? అన్నీ నేను చూసుకుంటా అని చెప్పాను కదా. మీరు చేసేది మీరు చేస్తున్నారు బాబు, నేను చేసేది నేను చేయాలిగా. ఇప్పుడేంటి? ఈ జాకెట్ ముక్కలు తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి సీమంతానికి పిలవాలా? అంతే కదా? దానికి మంచి మనసున్న ముత్తైదువులు కావాలి. హ? మరి నేను కూడా మంచి ముత్తైదువునే కదా. నువ్వు ముత్తైదువే, కానీ మంచి మనసున్నా అని చెప్తున్నాను కదా. నానా, సీమంతపు పిలుపులకి మనోహరి గారిని పంపిద్దామా? ఏంటి మనోహరి నీ పేరు చెప్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో ప్లాన్ చేసినట్టుంది. మిస్ అమ్మా, మనోహర్ గారు ముత్తైదువు కాదు కదా. ఆవిడకి ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్లి కాకపోతే ఏంటి రాతోడ్, తను ముత్తైదువులతోనే సమానం. నాకు మనోహరి గారు అక్కలాంటిది. ఎంతైనా తను ఆరో అక్క ఫ్రెండ్ కదా. అక్కుంటే నా సీమంతానికి తనే అందరినీ పిలిచేది. అలాంటిది అక్కలాంటి మనోహరి గారు పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే అడిగాను. మనోహరి, నీకేం ప్రాబ్లం లేదు కదా? నో అమర్, నో ప్రాబ్లం. బట్ నాకు ఈ ఊరు అంతగా తెలియదు కదా. అమ్మ బాగి, పోయి ఊరు తెలియని మనోహర్ని ఎందుకు పంపించడం? నాన్న, మనోహరి గారికి ఊరు తెలియకపోతే ఏంటి, పిన్నికి అందరు తెలుసు కదా. ఇద్దరూ వెళ్ళి పిలుస్తారు. ఏం పిన్ని? నువ్వెలాగంటే అలాగే అమ్మా, నీ ఇష్టం. మనోహరి గారు, మా పిన్నితో కలిసి ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పిలుస్తారు కదా. అది బాగి ఒప్పుకో మనోహరి, సీమంతానికి కాదు బాగి చావుకి పిలుస్తున్నాను అనుకో. మనోహరి, నీకేమైనా అబ్జెక్షన్ ఉంటే నువ్వు వెళ్ళక్కర్లేదులే. అలాంటిదేం లేదా మరి. బాగి నోరు తెరిచి అంతగా అడిగాక నేను కాదంటానా? బాగీకి 6 ఎంతో, నేను కూడా అంతే కదా. చూడండి, ఒక శుభకార్యానికి పిలవాలంటే నోటి శుద్ధి చిత్తశుద్ధి రెండూ ఉండాలి. అది కొంచెం తెలుసుకుని పిలవండి. ఇవి నా కూతురి కార్యం కోసం పిలుస్తున్న పిలుపులు. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పైగా బాగి కడుపును పుట్టేది ఎవరు? నా తల్లి అరుంధతే. అందుకే ఈ కార్యం జరిపిస్తే బాగికి అరుంధతికి కలిపి జరిపించినట్లు అవుతుంది. అక్కుంటే నా సీమంతానికి తనే అందరినీ పిలిచేది. బాలిక, నీవెంత శోకించినను సమస్య పరిష్కారము కాదు. జరగబోవునదంతయు ఆ జగన్నాథుని లీల. నిజమే కదా గుప్తా గారు, ఇలాంటప్పుడే కదా నేను నా చెల్లి పక్కన ఉండాలి. ఇలాంటప్పుడే నేను నా చెల్లికి అమ్మనయ్యి అన్నీ చెయ్యాలి.
ఇలాంటప్పుడే నేనెందుకు చనిపోయానా అని బాధగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నేను బ్రతుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నేను బతుకుంటే నా చెల్లికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని. తనకి జరగాల్సిన ముచ్చట్లన్నీ నేను జరిపించేదాన్ని. నా చెల్లి సంతోషంలో నా సంతోషాన్ని చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అవన్నీ తీరని ఆశలు, నెరవేరని కోరికలు. లేదు బాలిక, నీ వాసపడినది కోరుకున్నది జరుగును. ఎలా జరుగుతుంది గుప్తా గారు? నేను చనిపోయాను కదా. పైగా ఈ సీమంతం కూడా జరగదు. మనోహరి విధ్వంసం సృష్టిస్తుందని మీరేగా చెప్పారు. జరగబోవున్నది జగన్నాథుని లీల అని చెప్పి తిని కదా, అది కాసేపు విస్మరించుము. ఇప్పటి వరకు నీవు నీ కొరకు ఏమీయును కోరుకొనలేదు. తొలిసారిగా నేను జీవించి ఉంటే బావుండును అని కోరుకున్నావు. నిస్వార్థమైన నీవు కోరుకున్న కోరికను మేము నెరవేర్చకపోతే మన బంధమునకు సార్థకత లేదు బాలిక. ఏమంటున్నారు గుప్తా గారు? నాకేం అర్థం కావడం లేదు. నీ సహోదరి సీమంతమునకు నీవే స్వయముగా ఈ ఊరి జనులందరినీ ఆహ్వానించే ఏర్పాటు చేసదము. అదెలా సాధ్యం? మాకును కొన్ని శక్తులున్నవన్న విషయము మరచితివా బాలిక? కానీ మీ శక్తులు వాడకూడదని, వాడితే రాజుగారికి తెలిసిపోయి ఆయన ఆగ్రహానికి గురవుతారని మీరు చెప్పారు కదా. మా ప్రభువుల వారి ఆగ్రహమునకు మేము గురి అగుట తథ్యము. మేము అందులకు సిద్ధపడే నీతో భూలోకమునకు వచ్చితిమి. వద్దు గుప్తా గారు, వద్దు. నా వల్ల మీరు ఇదివరకే చాలా బాధపడ్డారు. మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టలేను. మా కళ్ళ ముందే మా సోదరి శోకించుచుంటే మేము చూడలేము. మా నరకమున మేము పాపులను మాత్రమే వీక్షించెదము. కాని తొలిసారి నీ వంటి ఉత్తమరాలుని పుణ్యాత్మురాలుని చూసితిమి.